హలో అండి అందరికీ. స్కూల్ స్టార్ట్ చేస్తే కుదరదని చెప్పి నేను మా ఇంటికైతే మళ్ళీ ఒకసారి వెళ్ళేసరికి మా పిల్లలు ల్యాప్టాప్ చూస్తున్నారు. మా బాబు కూడా అందులో జాయిన్ అయిపోయాడు. ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో ఫుల్గా మామిడికాయలు ఉంటాయని. వచ్చి రాగానే మా అమ్మాయి అయితే మామిడికాయలు తినడం అయితే స్టార్ట్ చేసింది. ఇక తినేసి పడుకుంది. పిల్లలు ల్యాప్టాప్ మూసేయమన్నాను కదా అని చెప్పి ఇక ఎండలో అయితే ఆడుతున్నారు. ఏంటి ఈమె ఎప్పుడు చూసినా వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్తుంది అనుకుంటున్నారా? ప్రతి ఆడపిల్లకి పిల్లకుండా వెళ్ళే ఇల్లు పుట్టిల్లు కాబట్టి నేను ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తూ ఉంటాను. ఎవరింటికి వెళ్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అందుకే నేను ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఇక మా అమ్మ అయితే చిక్కులు గుగ్గిళ్ళు అయితే చేసింది. అవి తినుకుంటూ కాసేపు ముచ్చట్లు అయితే వేసాము. ఇక మా అమ్మాయి అయితే లేచి ఆ చిక్కులు గుగ్గిళ్ళు అయితే తినేసింది. వీళ్ళని స్కూల్కి పంపించినా కూడా మనకే టాస్క్ అనమాట. మార్నింగ్ వీళ్ళని లేపి బాక్స్ కట్టి స్కూల్ పంపించి సాయంత్రం రాగానే హోంవర్క్ చేపించేసరికి సమ్మర్ హాలిడేస్లోనూ మనమే అరవాలి, హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ పంపించడానికి కూడా మనమే అరవాలి. మొత్తం మనకే టాస్క్. అలాగే తర్వాత కొద్దిసేపటి తర్వాత మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే వచ్చి రాగానే మా పాపను ఎత్తుకుందాం అనేసరికి ఏడుపు స్టార్ట్ చేసింది. కానీ ఆడపిల్ల పెళ్ళైపోయి మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మందలిస్తారు కదా, అప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఇక చీకట్లో కూడా మా పిల్లలు ఆడుతూనే ఉన్నారు. మీరు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు కామెంట్ చేయండి. ఇక మా అమ్మాయి వదినేమో ఫోన్ చూస్తున్నారు. ఇక అరవంగా స్నానాలు అయితే స్టార్ట్ చేస్తారు. తిట్టంగా తిండి అయితే తిన్నారండి. ఇక తర్వాత మా అన్నయ్య అయితే వచ్చాడు. మా అన్నయ్య కాసేపు ఆడుకున్నాడు. ఇక పిల్లలు అయితే పడుకోలేదు. నైట్ అయితే 11 అవుతుంది. అయినా కూడా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇది అన్నమాట సంగతి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.